హలో గైస్, గుడ్ మార్నింగ్. స్నానం చేసేసాం. మన దర్శనం 12 PM ఉంది. అల్పిరి మెట్ల ద్వారా వెళ్ళాలి ఇప్పుడు మనం. చలో, రూమ్కి లాక్ అయితే వేసేసాను. చలో ఇప్పుడు మనం అల్పిరి దగ్గరికి వెళ్దాం. చలో, లిఫ్ట్ అయితే వచ్చేసింది. కిందకి వెళ్తున్నా గ్రౌండ్ ఫ్లోర్కి. చూడండి లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు కింద తిరుపతిలో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే అల్పిరికి వెళ్తున్నాం. అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి మనం. అల్పిరి మెట్లు ఎక్కడానికి మేము స్టార్ట్ అవుతున్నాం. 300 అంటే 3000 మెట్లు ఎక్కాలంట. 3000 చిల్లర, 3500 చిల్లర. స్టార్ట్ అయిపోయినాం గాయస్. ఆటోలో, షేర్ ఆటోలో స్టార్ట్ అయిపోయినాం. ఈచ్ 140-50 రూపీస్ అంట. డైరెక్ట్ మెట్ల దగ్గర తిప్పేస్తా అన్నాడు. చలో భయపడి గాయస్. కొబ్బరికాయలు తీసుకున్నాం గాయస్, కానీ నరక మంత్రాలు కదా. ఆంటీ దగ్గర తీసుకోండి, తక్కువ రేట్కి ఇస్తున్నారు. చలో మనం స్టార్ట్ అయిపోయాం. ఇక్కడి నుంచి తిరుమల నడకదారి. ఓకే. రాజగోపురం దాటుతున్నాం ఇప్పుడే. గోవిందా గోవిందా. ఎక్కగలుగుతాం. ఇదెంత వెంకటేశ్వర స్వామి మన కండా ఉన్నాడు కాబట్టి మనం ఈజీగా ఎక్కగలుగుతాం. గోవిందా 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 గోవిందా. 100 మెట్లయితే పూర్తయిపోయాయి. రెండవ గోపురం మైసూర్ గోపురం అయితే దాటుతున్నాం గాయస్. గోపురానికి వచ్చేసరికి ఆల్రెడీ దమొస్తుంది గాయస్. సైడ్ పడిపోతుంది కింద. గోవిందా గోవిందా గోవిందా. 1500 మెట్లు ఎక్కినాం గాయస్. ఆల్రెడీ నేనైతే స్విచ్ ఆఫ్ అయిపోయినా. మన
మనోళ్ళు అయిపోయింది, బ్యాటరీ స్విచ్ ఆఫ్. అక్కడ మనోళ్ళు వాళ్ళు నాకన్నా ఒక 10 నిమిషాల ముందే ఎక్కి నా కోసం ఆగారు గాయస్, మంచోళ్ళు. రెండు 2000 మెట్లు దాటేసాం గాయస్. గాలిగోపురం అయితే దాటిస్తున్నాం మనం, చూడొచ్చు గాలిగోపురం. నేనైతే స్విచ్ ఆఫ్ అయిపోయినా, కంప్లీట్ అయిపోయాయి, అలసిపోతున్నాం చాలా. ఇప్పుడు మెట్లు గాయస్ కొంచెం దూరం వరకు ఇట్లా ఉంది, స్ట్రేట్ ఉంది, అందుకనే మంచిగా నడవగలుగుతున్నాం. ఇక్కడ మొత్తం టిఫిన్ సెంటర్స్ ఇట్లా ఉన్నాయి. టిఫిన్ సెంటర్ గాయస్ చాలా బాగుంది గాయస్. గోవింద గోకుల నందన గోవింద, కమలాదలాక్ష గోవింద, కామిత ఫలద గోవింద, పాప వినాశక గోవింద, పాహి మురారే గోవింద. మనకు దారిలో జింక కనబడ్డది గాయస్. మోకాల మెట్టు గోపురంకి అయితే వచ్చేసాం గాయస్. చూడండి, ఇప్పుడు ఇక్కడ మెట్లు మనం మోకాళ్ళతో ఎక్కాలి.
మోకాళ్ళ మెట్లు అయితే ఎక్కేసాను గైస్. 100 ఎక్కిన మోకాళ్ళ మెట్లు. ఇంకా 500 స్టెప్స్ ఉన్నాయి పైకి. మనోళ్ళు ఒక 10 స్టెప్స్ ఎక్కి దమ్మొచ్చింది మనోళ్ళకు. నేను 100 ఎక్కిన. మనోళ్ళు ముంగట్టున్నారు. చలో వెళ్దాం వాళ్ళ దగ్గరికి. మెట్లు ఎక్కడమైతే పూర్తయిపోయింది. 3550 మెట్లు ఎక్కడం పూర్తయిపోయింది. పైన కొద్దిసేపు రెస్ట్ తీసుకోవడానికి కూర్చున్నాం. మావాడు దాను ముందే పోయిండు, అక్కడ కూర్చున్నాడట, ఫోన్లో ఆడుతున్నాడు. ఇప్పుడు మన టోకెన్ స్కానింగ్ ఎక్కడో కనుక్కొని అక్కడికి వెళ్ళి గుండు చేయించుకొని దర్శనంకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం కళ్యాణ కల్టకైతే వచ్చేసాం. మన తలనీలాలు సమర్పించి మళ్ళీ వస్తాం. గుండె అవుతుంది గాయస్, గుండె చేసుకుంటున్నాం గాయస్. ఇప్పుడైతే చుట్టూ అవుతుంది. వచ్చేసాం గాయస్ కళ్యాణ కట్ట హాల్కి. ఇప్పుడు గుండె చేసుకుందాం గాయస్. చుట్టూ అవుతుంది. తలనీలాలు సమర్పించుకుంటున్నాం. గుండె అవుతుంది గాయస్. ఇంకా గుండు చేసుకుంటున్నాం గాయస్. గుండు చేసుకోవడానికి టోకెన్స్ అయితే తీసుకున్నాం గాయస్. టోకెన్ గుండు తీసుకోవడానికి కూడా టోకెన్ తీసుకున్నాం గాయస్. చలో మళ్ళీ గుండుతో మీకు మళ్ళీ వస్తాను వీడియోలోకి. ఓకేనా, చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాం గాయస్. వెనకాల సైడ్ నడుస్తలేదు. ఎట్లుంది? చల్లగా ఉంది. గోవిందా గోవిందా గోవిందా. గుండె అయితే చేసుకున్నాం గాయస్. గుండె చేసుకోవడం అయితే అయిపోయింది. దర్శనంకి వెళ్తున్నాం. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. మన టోకెన్ మీద 12 PM దర్శనం అని ఉండే. 11 అవుతుంది. ఇప్పుడు వెళ్తున్నాం. అక్కడ టికెట్ స్కాన్ చేయించుకొని లోపలికి వెళ్ళాలి. సర్వదర్శనకి అయితే వెళ్తున్నాం గాయస్. మన టోకెన్ దర్శనంకి ఇప్పుడు సర్కిల్ దగ్గర లెఫ్ట్ తీసుకోవాలి. కిందికి ఉంటుంది రూటు. దర్శనం అయితే రెడీ అయినాము. దర్శనానికి అయితే వెళ్తున్నాము. దర్శనం పూర్తి చేసుకునే వరకు 5 దాకా అయితే తెలీదు. కొంతవరకు మన సర్వదర్శనం లైన్కి అయితే వచ్చేసాం. SSD టోకెన్ దర్శనం లైన్ చూడండి. లగేజ్ సెంటర్కి అయితే వచ్చేసాం. లగేజెస్, సెల్ ఫోన్స్ అన్ని ఇక్కడే పెడుతున్నాం. దర్శనం అయినాక మళ్ళీ మీకు వీడియో చూపిస్తా. ఓకేనా. హలో గ్యాస్, వచ్చేసినాం. దర్శనం అయిపోయింది. 1:30 దర్శనం అయింది. మంచిగా దర్శనం చేసుకున్నాం స్వామివారిని. 10 సెకండ్ల పాటు మంచిగా చూసుకున్నాం దేవుణ్ణి. చాలా బాగా అయింది దర్శనం మాత్రం. ఇప్పుడే బ్యాగులు తీసుకోవడానికి వచ్చినాం. ఫోన్స్ ఇప్పుడే తీసుకున్నాం. గోవిందా గోవిందా.
దర్శనం అయిపోయి ఫోటోలు దిగి లడ్డుల కౌంటర్కి అయితే వచ్చేసాం గాయస్. లడ్డూలు తీసుకుంటున్నాం. మనలో లడ్డూలు తీసుకోరంటే లడ్డూల షాప్ తీసుకుపోయేటట్టున్నారు. లడ్డూలు తీసుకున్నాం గాయస్. మంచికి 10 తీసుకున్నాము. 2-3 తీసుకుంటా అని లైన్లో నిలబడి లాస్ట్కి కన్ఫ్యూజ్ అయ్యి 10 తీసుకున్నాం గాయస్. ఏం చేద్దాం ఇక. మళ్ళీ ఇంటికి వెళ్ళి లడ్డు తెలియదంటే ఫీల్ అవుతారు మన వాళ్ళు. ఆయన 11 తీసుకున్నాడు. లడ్డూలు తీసుకున్నాం కదా, అయిపోయింది. ఇప్పుడు మనం అన్నదానం దగ్గరికి వెళ్తున్నాం. అన్నప్రసాద వితరణ. ఇప్పుడు అన్నప్రసాదం దగ్గరికి వెళ్తున్నాం. తినేసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాం, ఓకేనా? అన్నప్రసాద్ సెంటర్కి అయితే వచ్చేసాం. అన్నం వేస్తున్నారు చూడండి. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. కొట్టుకుంటూ వచ్చాం. పరిగెత్తుతూ శీఘ్రం జల్దీ తొందర వచ్చేసాం అన్నట్టు. ఫస్ట్ హాజరీకి వెళ్ళాము, అక్కడ మొత్తం ఫుల్ అయిపోయారు. మళ్ళీ హాల్ 4కి వచ్చాం. హాల్ 4 వెళ్ళేసరికి మాకు ఇక్కడ దొరికింది. శివాజనంలోకి వేరే ప్లేస్ లో దొరికింది. వాళ్ళు అక్కడ తింటారు, మనం ఇక్కడ తింటున్నాం. గోవిందా చలో. కొండ పైన మన ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది గాయస్. ఇప్పుడు కొండ దిగుతున్నాం. టాక్సీ మాట్లాడుకున్నాం కిందికి. చలో బాయ్ ఫ్రెండ్స్. షాపింగ్ కూడా చేసాం గాయస్. ఇగో మా కోడలికి ఈ లడ్డూలు అవి ఇవి జర తీసుకున్నాం, అందుకే లేట్ అయింది. మాకు మళ్ళీ రూమ్ చెక్అవుట్ చేయాలి కాబట్టి త్వరగా వెళ్తున్నాం. చలో బాయ్ ఫ్రెండ్స్. రూమ్కి వచ్చేసి లగేజ్ మొత్తం చదువుకొని బయటకి అయితే వచ్చేసాం. రూమ్ అయితే చెక్అవుట్ చేసుకున్నాం. ఇగో ఇది మా గుండు బ్రదర్ గుండు చూసినావా కటింగ్? చూడు ఒకసారి చూపి. నేను గుండు చేసుకోవాలి. ఇట్లానే ఒకసారి ఇట్లా నలగలని. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి. ఎవరో గుర్తుపట్టే కామెంట్ చేయండి. ఇప్పటిగా విలేజ్ వాళ్ళు అయితే గుర్తుపడితే కామెంట్ చేయండి మీరు, ఓకేనా? సబ్స్క్రైబ్ కాదు డైరెక్ట్. హైదరాబాద్కి బస్ బుక్ చేసుకున్నాం, వెళ్తున్నాం. టైం అవుతుంది. బాయ్ గైస్. వచ్చేసాం హైదరాబాద్కి. అమీర్పేటలో దింపాడు. ఇప్పుడు జేబీఎస్కి అయితే మెట్రోలో వెళ్తున్నాం. ఇప్పుడు మనం జేబీఎస్ బస్ స్టాండ్కి వెళ్ళాలి. బస్ స్టాండ్ నుండి మన సిద్దిపేట బస్ ఎక్కి ఇంటికి వెళ్ళాలి. చలో. ఇది గాయస్ మన తిరుపతి ట్రిప్ వ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.